వెంకటాచలం మండలం కాకటూరులోని విక్రమసింహపురి యూనివర్సిటీ అసోసియేషన్ ఆఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆన్ కాంట్రాక్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక నిరసన దీక్ష 6వ రోజుకు చేరుకునింది. తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వర్సిటీ క్యాంపస్లో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఈ దీక్షను నిర్వహిస్తున్నారు. ఈ దీక్ష శిబిరానికి పలు కార్మిక, ఉద్యోగ మరియు విద్యార్థి సంఘాల నాయకులు విచ్చేసి తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. విక్రమసింహపురి యూనివర్సిటీలో దాదాపు ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రతి జిల్లాకి ఒక యూనివర్సిటీ కావాలి, మరి ఆ జిల్లాలో ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి విద్యార్థులు మరి పక్క జిల్లాలకు వెళ్ళి ఆ రోజుల్లో ఇబ్బందులు పడతా ఉంటే ప్రతి జిల్లాకు ఒక యూనివర్సిటీ కావాలనే ఒక ఉద్దేశంతో నెల్లూరు జిల్లాలో 2008లో మహోన్నత వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ యూనివర్సిటీని ఫౌండర్గా స్థాపించడం జరిగింది. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 15 ఏళ్ళు పూర్తి చేసుకొని ఉన్నటువంటి అధ్యాపకులకి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మొన్న విడుదల చేసినటువంటి యూనివర్సిటీ అధ్యాపక పోస్టులలో మరి గత అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులు మరి గత 15 సంవత్సరాల నుంచి మరి పనిచేస్తున్నటువంటి అధ్యాపకులకి ఏమాత్రం కొన్ని నామ్స్ అనేటివి కల్పించకుండా ఇవాళ మినిమం టైం స్కేల్ కానీ ఏదైతే ఉందో దాన్ని కానీ అమలు చేయకుండా ఇవాళ ఈ అధ్యాపకులు 15 ఏళ్ళుగా పనిచేస్తూ ఉన్నారు. మరి మీరు ఇచ్చినటువంటి ఈ అధ్యాపక పోస్టులు ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా వీళ్ళని గుర్తించండి, ఈ అధ్యాపకులు గుర్తించి వాళ్ళకి వెరిటేజ్ ఇవ్వాలని చెప్పేసి వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈ నిరసన దీక్షకి వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం మరి మేము మద్దతు ఇస్తూ ఉన్నాం. మీరు విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు ఖచ్చితంగా యూనివర్సిటీలో ఉన్నటువంటి అనేక వేల తరబడి ఇవాళ యూనివర్సిటీకి అన్ని విధాలుగా అభివృద్ధి చెందడంలో ముందుండి కీలక పాత్ర పోషించినటువంటి ఈ అధ్యాపకుల్ని మీరు మర్చిపోయారా అని చెప్పేసి నేను ఇవాళ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని అడుగుతా ఉన్నా. మరి ఖచ్చితంగా మీరు మొన్నటి ఇచ్చినటువంటి అధ్యాపక పోస్టులలో వీళ్ళకి ఖచ్చితంగా గుర్తింపు ఇవ్వాలని చెప్పేసి వెరిటేజ్ ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. లేని పక్షంలో అధ్యాపకులే కాదు అధ్యాపకుల తరపున విద్యార్థులుగా మేము పోరాటం చేస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా మీరు మార్చుకోండి, ఈ విధానాన్ని మార్చుకోండి. ఒక విక్రమసింహపురి యూనివర్సిటీ కాదు, దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలలో ఇదే పరిస్థితి ఉంది. మరి అన్ని యూనివర్సిటీలను మీరు ఖచ్చితంగా గత వేల తరబడి ఇవాళ ఈ యూనివర్సిటీని నమ్ముకొని వీళ్ళు జీవనం సాగిస్తూ ఉన్నారు. మరి ఎంతోమంది విద్యార్థులకి ఇవాళ వాళ్ళు చదువు చెప్పే అనేక మార్గాలలో ఈ విద్యార్థులను ఎంతో స్థాయికి ఉన్న స్థాయికి తీసుకెళ్లినటువంటి ఈ అధ్యాపకుల్ని మీరు మర్చిపోవడం సిగ్గుచేటని చెప్పేసి నేను ఇవాళ లోకేష్ గారికి తెలియజేస్తా ఉన్నాను. మరి ఖచ్చితంగా మీరు ఈ 15 ఏళ్ల తరబడి నుంచి పనిచేస్తున్నటువంటి అధ్యాపకులకి మొన్న ఇచ్చినటువంటి యూనివర్సిటీ ఏదైతే పోస్టులు ఉన్నాయో ఈ పోస్టులలో ఖచ్చితంగా వీరికి వెరిటేజ్ ఇవ్వాలి. మరి ఎంటీఎస్ మినిమం టైం స్కేల్ ఏదైతే ఉందో మినిమం టైం స్కేల్ గానీ మీరు అమలు చేయాలని చెప్పేసి మేము వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగంగా మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని వేళల్లో ఖచ్చితంగా మేము ఆందోళన చేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ అధ్యాపకులకి మన జిల్లాకి ఎంతో కష్టపడి విద్యార్థి సంఘాలు, మేధావులు అందరూ కూడా పోరాడి సాధించుకున్నటువంటి విక్రమసింహపురి యూనివర్సిటీ దాదాపు 2008లో స్థాపించుకుంటే దాదాపు 2026 వరకు అనేక మంది ఉపాధ్యాయులు కాంట్రాక్ట్ బేస్ మీద ఈ యొక్క యూనివర్సిటీలో పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు యూనివర్సిటీ ఇంత అభివృద్ధి చెందడానికి కారణమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ ఒక పక్క అయితే, ఆ అడ్మినిస్ట్రేషన్స్తో పాటు అకాడమిక్స్ని మెయింటైన్ చేసేటటువంటి అధ్యాపకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కష్టాన్ని గుర్తించకపోవడం ఈరోజు చాలా బాధాకరమైన విషయం. ఈరోజు దాదాపు 14-15 సంవత్సరాల నుంచి ఈ 14-15 సంవత్సరాల నుంచి వాళ్ళు కనీస వేతనాలతో ఈరోజు యూనివర్సిటీలో ఏం మాట్లాడకుండా ఈరోజు వాళ్ళు ఎంతోమంది కొన్ని వేల మంది విద్యార్థులు వాళ్ళ యొక్క ఉన్నత భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కష్టం చేసి ఆ విద్యార్థులకు మంచి భవిష్యత్తుని ఇస్తా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు వెంటనే విడుదల ఏదైతే యూనివర్సిటీ భర్తీల్ని యూనివర్సిటీలో ఉన్న అధ్యాపక పోస్టులు భర్తీ చేయడం కోసం విడుదల చేసినటువంటి నోటిఫికేషన్ ఏది ఉందో అది ఈ యొక్క కాంట్రాక్ట్ లెక్చరర్లు ఎవరైతే ఈ అధ్యాపకులు ఉన్నారో వాళ్ళ గొంతు కోసే పద్ధతిలో ఉంది కాబట్టి దాన్ని ఏఐఎస్ఎఫ్గా మేము పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు, అయ్యా మీరు విద్యలో ప్రమాణాలు పెంచుతాము, యూనివర్సిటీలను
మంచి అభివృద్ధి వైపు నడిపిస్తామంటున్న మీరు ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి. ఈరోజు రెగ్యులర్ చేయమని కొన్ని వేల మంది ఉపాధ్యాయులు, ఈరోజు అధ్యాపకులు ఈరోజు అన్ని యూనివర్సిటీల్లో నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ఎవరి మెప్పు పొందడం కోసం మీరు నోటిఫికేషన్ విడుదల చేశారో మాకు అర్థం కావటం లేదు. ఈరోజు కనీస వేతనం ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టే చెప్తా ఉంది. సమాన పనికి సమాన వేతనం అని సుప్రీంకోర్టు చెప్తా ఉంది. ఈరోజు ఈ యొక్క అధ్యాపకులకి మీరు సమాన పనికి సమాన వేతనం ఇస్తున్నారా అని చెప్పేసి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం అడుగుతా ఉన్నాం. వాళ్ళు ఏవైతే వాళ్ళ యొక్క డిమాండ్స్ ఉన్నాయో, న్యాయమైన డిమాండ్స్ని ఈ రాష్ట్ర ప్రభుత్వము పరిగణలోకి తీసుకోవాలా. పరిగణలోకి తీసుకొని వాళ్ళ యొక్క మినిమం టైం స్కేల్ ఏది ఉందో దాన్ని ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలా. అదే పద్ధతిలో వాళ్ళ సమాన పనికి సమాన వేతనం అందించాలా. అదే పద్ధతిలో ఏదైతే మీరు ఇచ్చిన నోటిఫికేషన్ ఉందో దాన్ని రద్దు చేసి ఆల్రెడీ కాంట్రాక్ట్ బేస్ మీద చేస్తున్నటువంటి వీళ్ళకున్న ఎక్స్పీరియన్స్ ని మీరు దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా అధ్యాపకులకు న్యాయం చేస్తే, ఆల్రెడీ ఈ యూనివర్సిటీలో ఎన్నో సంవత్సరాల నుంచి చదువులు చెప్తున్న అనుభవం ఉన్నటువంటి మన అధ్యాపకులు ఈరోజు వాళ్ళ అనుభవాన్ని వాళ్ళు పోగొట్టుకొని ఈరోజు ఇబ్బంది పడే పరిస్థితి. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఏఈసీఎఫ్ ఒకటే కోరుతా ఉన్నాం. ఏవైతే వీళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్స్ అయితే ఉన్నాయో వాటిని వాళ్ళు పరిష్కారం చేసుకునేంత వరకు కూడా వాళ్ళు పోరాటం సాగిస్తే, ఆ పోరాటానికి అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్గా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నెల్లూరు విక్రమసింహపురి యూనివర్సిటీ అధ్యాపకులు గత వారం రోజులుగా యూనివర్సిటీ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తూ ఉన్నారు. వాళ్ళకి సిఐటియు నెల్లూరు జిల్లా కమిటీ తరఫున సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. ఇది చాలా సిగ్గుచేటు ఈ ప్రభుత్వానికి. గురువులు ఈరోజు వీధుల్లోకి వచ్చి మా డిమాండ్స్ని పరిష్కరించండి అని చెప్పేసి గత కొంతకాలంగా ఆందోళన చేస్తూ ఉంటే వాళ్ళతో చర్చించడం కానీ, వాళ్ళ డిమాండ్స్ని పరిష్కరిస్తాం లేకపోతే ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోతామని కానీ ఇక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు కూడా పట్టించుకోకపోవడం చాలా సిగ్గుచేటైన విషయం. ఈ ప్రభుత్వం మేము చాలా చేస్తున్నామని చెప్పేసి ప్రకటనలు చేస్తూ ఉంది. ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకి, వాళ్ళను బోధించేటటువంటి టీచర్లకి సమస్యలు ఉంటే వాటి మీద దృష్టి సారించేదానికి మీకు సమయం లేదా? ఎక్కడెక్కడో మేము ఇండస్ట్రీస్ని తీసుకొస్తాం, అభివృద్ధి చేస్తామని చెప్పేసి చెప్పేటటువంటి మీరు వాటికి తోడ్పడేటట్టుగా ఉండే మానవ వనరులు తయారయ్యేటటువంటి విద్యాసంస్థల్లో, మేధావులు తయారు చేసేటటువంటి విద్యాసంస్థల్లో, యూనివర్సిటీల్లో ఫ్యాకల్టీకి సరిగా చూసుకోలేని ప్రభుత్వాలు ఏమి మీరు ప్రజానీకానికి సమాధానం చెప్తారని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. వెంటనే ఈ ప్రభుత్వం దాదాపు ఈ రాష్ట్రంలో ఉండే 14 యూనివర్సిటీల్లో ఉండే మీరు రిక్రూట్ చేసుకొని అన్ని టెస్టులు పెట్టి రిక్రూట్ చేసుకున్నటువంటి లెక్చరర్స్ని అసోసియేట్ ప్రొఫెసర్స్ కింద ఎందుకు ఎలిజిబిలిటీలోకి మీరు అవకాశంగా తీసుకోరు? అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా ఉన్నటువంటి వాళ్ళని రేపు నియామకాలు అసోసియేట్ ప్రొఫెసర్గా నియామకాలు జరుగుతూ ఉంటే వీళ్ళని ఎందుకు పరిగణలోకి తీసుకోకుండా మీరు నియామకాలు చేస్తూ ఉన్నారు? మీరు ప్రైవేటు సంస్థలని పోషించేదానికోసం మీ డిపార్ట్మెంట్, మీ ప్రభుత్వం ఉండేది అని చెప్పేసి మేము సిఐటియుగా ప్రశ్నిస్తూ ఉన్నాం. వెంటనే చర్చించాలి. ప్రభుత్వం కూడా 14 యూనివర్సిటీల్లో ఉండే అందరికి సంబంధించిన సమస్య కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే దీని మీద స్పందించాలి. ఎందుకంటే యూనివర్సిటీ పాలక మండలి, వైస్ ఛాన్సలర్స్ వీళ్ళే కాదు, విద్యా వ్యవస్థ ఉండే పెద్దలే, విద్యాశాఖ మంత్రులే వీళ్ళే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఇలా చర్చలకు పిలిచి వాళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్ని పరిష్కరించాలని చెప్పేసి మరొకసారి ఈ ప్రభుత్వాన్ని ఈరోజు నెల్లూరులో విక్రమసింహపురి యూనివర్సిటీలో ఏదైతే కాంట్రాక్ట్ బేస్డ్ మీద వర్క్ చేస్తుంది, గత 15 సంవత్సరాల నుంచి మన యూనివర్సిటీలో కష్టపడుతూ కొన్ని వేల మంది విద్యార్థుల్ని తీర్చిదిద్ది ఉద్యోగులుగా, మేధావులుగా తయారు చేసినటువంటి అధ్యాపకులు ఈరోజు యూనివర్సిటీలో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది ఏంటి కారణం అంటే, కొత్తగా నారా లోకేష్ గారు తెచ్చిన జీవో ఏదైతే ఉందో కాంట్రాక్ట్ బేస్లకి వాళ్ళకి శాపంగా మారిన ఆ జీవోని వెంటనే రద్దు చేయాలని చెప్పి పీడిఎస్యూగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళకి మద్దతిస్తూ ఉన్నాం. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ యూనివర్సిటీకి అన్ని యూనివర్సిటీలో కూడా సపోర్ట్ చేయాలని చెప్పి ఈ పీడిఎస్యూగా అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఈ వాళ్ళకి టైం స్కేల్ అనేది కూడా వాళ్ళకి చూసిన దాన్ని బట్టి దాని విధంగానే వాళ్ళ జాబులు అనేవి ఇవ్వాల్సిందిగా పీడిఎస్యూగా డిమాండ్. ఇది దిశల వారీగా విజయవాడ ఏదైనా సరే దిశల వారీగా ఈ ప్రోగ్రామ్ అనేది మేము స్టార్ట్ చేస్తూ ఉంటాము. మీ కార్యాలయం ముట్టడి చేసేంత వరకు ఈ కాంట్రాక్ట్ బేస్డ్ ఉద్యోగాల కోసం మేము పోరాడుతూనే ఉంటామని చెప్పేసి పీడిఎస్యూగా తెలియజేస్తా ఉన్నాం. వివిధ ప్రభుత్వ యూనివర్సిటీల్లో కాంట్రాక్ట్ పద్ధతుల్లో ప్రభుత్వం అసిస్టెంట్ ప్రొఫెసర్లని నియమించింది. నెల్లూరు జిల్లా విక్రమసింహపురి యూనివర్సిటీలో కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో చాలామంది అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పనిచేస్తూ ఉన్నారు.
వీరందరినీ కూడా రెగ్యులర్ చేయాలని మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకనంటే వాళ్ళకి అన్ని అర్హతలు ఉండి ప్రభుత్వమే కాంట్రాక్ట్ పద్ధతుల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా నియమించింది. వాళ్ళు చాలా సంవత్సరాలుగా యూనివర్సిటీని నమ్ముకొని పనిచేస్తూ ఉన్నారు. ఇప్పటికే వేలాది మంది విద్యార్థుల్ని మేధావులుగా తీర్చిదిద్ది ఇక్కడి నుంచి పంపించినటువంటి అనుభవం వాళ్ళకుంది. అందుకని కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళ అనుభవాన్ని, వాళ్ళ సీనియారిటీని ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు అందరినీ కూడా రెగ్యులర్ చేయాలనేటువంటిది మా డిమాండ్. అలాగే ఇప్పుడు కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు చాలా తక్కువ జీతాలు ప్రభుత్వం ఇస్తూ ఉంది. ఇది సరైనది కాదని చెప్పేసి మేము ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. వాళ్ళకి రెగ్యులర్ చేసేటువంటి లోపు వాళ్ళకి బేసిక్ డిఏ హెచ్ఆర్ఐతో కూడినటువంటి టైం స్కేలు కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసేటువంటిది మేము ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. అట్లాగే ఇప్పుడు యూనివర్సిటీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నోటిఫికేషన్ సందర్భంగా ఎవరైతే ప్రభుత్వ యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారో వాళ్ళందరినీ రెగ్యులర్ చేసి మిగిలిన ఖాళీలను మాత్రమే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలనేటువంటిది మేము ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్లకు సంబంధించినటువంటి దాంట్లో కూడా యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లకి అవకాశం కల్పించాలనేటువంటిది కూడా మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఎందుకనంటే ప్రైవేటు డీమ్డ్ యూనివర్సిటీలో పనిచేస్తున్న వాళ్ళకి ఇంతకాలం సర్వీస్ ఉంటే అసిస్టెంట్ ప్రొఫెసర్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. అటువంటప్పుడు ప్రభుత్వ యూనివర్సిటీల్లోనే అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ఎందుకని మీరు అవకాశం ఇవ్వడం లేదనేటువంటిది కూడా ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. ఇది సరైన పద్ధతి కాదు, ఇది అన్యాయం, రాజ్యాంగానికి విరుద్ధం. కాబట్టి వాళ్ళకి అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పోస్టులకి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలనేటువంటిది మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే నోటిఫికేషన్ ఇచ్చి ఉన్న కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లను తీసేస్తా ఉన్నాం. అంతకంటే కూడా దుర్మార్గం. ఇది మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకునేటువంటి పరిస్థితే లేదు. ఎప్పుడైనా నోటిఫికేషన్ ప్రభుత్వం ఇచ్చేటప్పుడు రాష్ట్రంలో వివిధ శాఖలు ఉన్నాయి. దాంట్లో కాంట్రాక్ట్ పోస్టులు ఎవరన్నా పనిచేస్తుంటే వాటన్నిటిని కూడా ఫిల్ చేసిన పోస్టులుగానే భావించి అవి మినహాయించి మాత్రమే నోటిఫికేషన్ ఇస్తారు. అలా చూసుకున్నా కానీ ఇది సహజ న్యాయ సూత్రాలకు కూడా విరుద్ధంగా ఈ నోటిఫికేషన్ ఉంది. అందుకని ప్రభుత్వం ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఆలోచించుకొని యూనివర్సిటీల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లకి న్యాయం చేయాలా, వాళ్ళందరినీ రెగ్యులర్ చేయాలా, వాళ్ళ ఉద్యోగాల్లో నుంచి పక్కన పెట్టే ఆలోచనలు మానుకోవాలా, వాళ్ళకి టైం స్కేల్ ఇవ్వాలా, అన్ని రకాల సౌకర్యాలు కూడా రెగ్యులర్ ఎంప్లాయీస్తో సమానంగా వాళ్ళు కల్పించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నెల్లూరు నీట్ 2025లో కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ నుండి జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరీలో 1000 లోపు 9 ర్యాంకులు సాధించడంతో పాటు 397కు పైగా మెడికల్ సీట్లు సాధించి మరే ఇతర విద్యా సంస్థలు అందించలేని ఉత్తమ ఫలితాలు అందిపుచ్చుకున్నారు. నీట్ లాంగ్ టర్మ్ బ్యాచ్ కు జూలై 13 నుండి క్లాసులు ప్రారంభం. సంప్రదించండి నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ.